ఇటు తిరిగమ్మా. డాక్టర్ హరీష్ బాబు, నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో సార్ యొక్క నేతృత్వంలో మనం ఈ నారాయణ నేత్రజ్యోతి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని మార్చి 8వ తారీఖుని మనం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నారాయణ సారు మన నెల్లూరు డివిజన్, నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఎవరికైనా సరే చూపు లేకుండా బాధపడకూడదు, లేదా చూపు తక్కువ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే కంటి అద్దాలు లేని వాళ్ళు కానీ, లేదంటే ఏదైనా కంటికి సంబంధించినటువంటి ఎటువంటి వ్యాధి ఉన్నా సరే వాళ్ళు దాంతో బాధపడకూడదు అనే ఉద్దేశంతో ఈ నేత్రజ్యోతి అనే ప్రోగ్రామ్ని మనము స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 18 డివిజన్లో 4000 మందికి పైగా మనం స్క్రీనింగ్ చేయడం జరిగింది. దాంట్లో 2000 మందికి పైగా మనం ఫ్రీగా కంటి పరీక్ష చేసి మనం ఆ డివిజన్ ఏరియాలోనే ఈ హెల్త్ క్యాంప్ పెట్టుకొని కంటి పరీక్షలు చేసి వాళ్ళకి అద్దాలు అవసరమైన వాళ్ళకి ఫ్రీగా వాళ్ళకి మంచి నాణ్యమైనటువంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. మరియు ఎవరికైతే ఆపరేషన్లు అవసరమో వాళ్ళందరినీ కూడా మనం ఒక వెహికల్ని వాళ్ళ ఏరియాకి పంపించి వాళ్ళందరినీ మళ్ళీ ఆ వెహికల్లో తీసుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అక్కడ శస్త్రచికిత్స చేసి ఒక 3 days అక్కడ పెట్టుకొని మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర దింపడం జరుగుతుంది. సో ఇదంతా కూడా నారాయణ సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంటి చూపు లేకుండా ఎవరు బాధపడకూడదు. ముఖ్యంగా పేదవారు, లేదంటే కొంచెం వయసులో పెద్ద ఉన్న వాళ్ళు, ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా ఎవరిని ఉన్నా కానీ వాళ్ళు కంటి చూపు లేకుండా బాధపడకూడదు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి అవకాశం. అందరికీ కూడా దీన్ని ఉపయోగించుకొని అందరూ ఈ క్యాంపులో పాల్గొని కంటి చూపు శస్త్రచికిత్స అద్దాలు మాత్రమే కాదు, కంటికి సంబంధించి ఎటువంటి అయినా సరే మా వైద్య బృందం వాళ్ళని చూస్తారు. అవసరమైతే నారాయణ హాస్పిటల్కి వచ్చి ఎటువంటి ట్రీట్మెంట్ అయినా ఫ్రీగా చేయడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. నా పేరు డాక్టర్ సుధా. నేను నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు 43వ డివిజన్ షాదీ మంజిల్ వరకు మనం వచ్చున్నాము. ఈ ప్రోగ్రాము నారాయణ నేత్ర జ్యోతి అనే ప్రోగ్రాము అందరికీ ఇప్పటికి సుపరిచితమైనది నేను ఆశిస్తున్నాను. ఇది నారాయణ గారి ఔదార్యంతో మార్చి 8వ తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి విశేష స్పందన లభిస్తూ ఉంది. ఇప్పటి వరకు 1.5 month అయిందండి. మనం సార్ చెప్పినట్టు ఇప్పటి వరకు దాదాపు 4500 మందికి మనం స్క్రీనింగ్ అనేది చేయడం జరిగింది. అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దములు మరియు ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్ చేసి మేము వారికి సేవలు అందించాము. అలాగే నేను ఈ క్యాంప్లో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ సమస్య అయినా కంటికి మీరు మెడికల్ షాప్స్కి వెళ్ళి డ్రాప్స్ తీసుకోవడం కానీ తగ్గిపోతుందని కానీ నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన టైంలో ఆఫ్థల్మాలజిస్ట్ సంప్రదించినట్లయితే దానికి మేము చికిత్స చేసి మన దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాకుండా కాపాడుకోవచ్చు. మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువగా మనకి ఎలర్జీస్ కానీ, డ్రై ఐ కానీ, లేకపోతే కన్ను ఎర్రబట్టం కానీ జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి సమస్యలు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. కన్ను ఎరుపు వచ్చినా, కంటికి ఏ సమస్య వచ్చినా, ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు అండ్ కెటరాక్ట్ అవసరమైన సర్జరీ అవసరమైన వాళ్ళు, నీటి కాసుకు సంబంధించి కానీ దేనికి సంబంధించిన ఎవరికైనా మన హాస్పిటల్లో ఉచితంగా అన్ని పరీక్షలు చేసి అవసరమైన వారికి ట్రీట్మెంట్ ఇచ్చి మేము మా సేవలు అందిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మాకు అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి హృదయపూర్వక అభినందనలు. నేను డాక్టర్ అజయ్, ప్రిన్సిపల్ నారాయణ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అండి. ఈ ప్రోగ్రామ్ని నారాయణ సార్ మార్చ్ 13th మమ్మల్ని కూడా జాయిన్ అవ్వమన్నారు. దంత సురక్ష ప్రజలకందరికీ కూడా అందించాలి, ఇంటి వద్దకే అందించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇదివరకు దాదాపు 3400 మందిని స్క్రీన్ చేస్తున్నాము. దీంట్లో 400 మందికి ట్రీట్మెంట్స్ జరిగి ఉన్నాయి, ఫ్రీ ట్రీట్మెంట్స్ జరిగి ఉన్నాయి. సో ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని